తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్లోని బకాయిలను విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండలో కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నిధులు విడుదల చేయకపోతే విద్యార్థులు, యాజమాన్యాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో విద్యాశాఖను నిర్వీర్యం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని రాకేష్ రెడ్డి ఆరోపించారు. బకాయిలు ఇవ్వకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ముందు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేయడం లేదు. దానికి పర్మనెంట్ గా బొందబెట్టాలనేటువంటి ఒక ఆలోచన చేస్తా ఉంది. గత 2.5 సంవత్సరాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు చెల్లించకపోవడం వల్ల 11,000 కోట్ల రూపాయల బకాయిలు పేర్కపోవడం వల్ల అనేక డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఫార్మా కళాశాలలు మూతపడతా ఉన్నాయి. విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమైతా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఈరోజు విద్యకు దూరమైతా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో నల్గొండ ఉద్యమాల గడ్డ కాబట్టి ఇక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ సమస్య పైన ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ, అదేవిధంగా మరి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కళాశాల యాజమాన్యాలు, కళాశాలకు సంబంధించిన లెక్చరర్స్ అసోసియేషన్ పెద్దలు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. పార్టీలు వేరైనా, కులాలు వేరైనా, వర్గాలు వేరైనా, మతాలు వేరైనా పేదరికాన్ని జయించాలంటే అది కేవలం విద్య ద్వారా మాత్రమే సాధ్యమని, దానికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకము ఒక కీలకమైనటువంటి ఒక పథకం కాబట్టి దానికి ముందు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచన ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా చర్చ చేయడం జరిగింది.